ఒకప్పుడు తమ దేశాలకి థ్రెట్‌గా ఉండేటటువంటి రష్యాని దెబ్బకొట్టడం కోసం మతపిచ్చని రాజేసి, ఆ మతపిచ్చ ద్వారా రష్యా మీద దాడికి ఇప్పుడు పాకిస్తానోడికో, ఆఫ్ఘనిస్తానోడికో లేకపోతే ఒక ముస్లిం దేశానికి రష్యాతో ఏంటి గొడవ? ఏమీ లేదు. కానీ వీళ్ళలో మతపిచ్చ రగిలించి ఎవరైతే అసలు దేవుడిని నమ్మనటువంటి నాస్తికులుంటారు రష్యాలో, వాళ్ళని చంపితే వీళ్ళు జన్నత్‌కెళ్తారన్నటువంటి కోణంలో మత పెద్దలతో చెప్పించండి అంటూ, ఆ మత పెద్దలతో చెప్పించడానికి ఆ మత పెద్దలకి డబ్బులు, ఆ మత పెద్దలతో చెప్పించేటటువంటి పెద్దవాళ్ళకి డబ్బులు. అది ఇరాన్ వాళ్ళకి డబ్బులా? ఇరాక్ వాళ్ళకి డబ్బులా? పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులా? పాలకులకి డబ్బులిచ్చి, సైన్యానికి డబ్బులిచ్చి తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా, యూరోప్ దేశాలు. అవి కాస్త రష్యా దెబ్బతిన్న తర్వాత ఆ శక్తులు చివరికి మతపిచ్చతో రగిలిపోతూ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చి చివరికి వీళ్ళందరూ శరణార్థులుగా యూరప్ సమాజంలోకి వెళ్ళి ఇవాళ యూరప్ సమాజంలోనే చివరికి అక్కడ షరియా చట్టాలు కావాలి, అక్కడ ఇస్లామిక్ రాజ్యాలు కావాలంటూ గొడవలు చూస్తున్నాం. వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక అమెరికాలో కావచ్చు, లేకపోతే బ్రిటన్‌లో కావచ్చు, ఫ్రాన్స్‌లో కావచ్చు, అట్లాంటి దేశాలలో ఆయా దేశ పౌరులైనటువంటి క్రైస్తవులు ఉద్యమాలు చేస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ పరిణామాలు మరొక మలుపు తిరుగుతున్నాయి. పోలాండ్‌లో అయితే చివరికి అంటే ఇప్పుడు బ్రిటన్ లాంటి చోట్లయితే రిఫార్మ్ యూకే రావడానికి కారణం అదే అవుతుంది. అదే సమయంలో పోలాండ్‌లో 3,00,000 మంది పోలిష్ ప్రజలు రోడ్డెక్కారు. క్రిస్టియన్ సావరిన్ కంట్రీ, క్రైస్తవ సార్వభౌమాధికార దేశం అంటూ నినదిస్తూ అదే విధానం అమలు చేయాల్సిందే అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఇది గనక గమనించకపోతే ఆయా దేశాల్లో ప్రజా తిరుగుబాట్లకి సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది.